హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు పొద్దున్నే ఇంకా వ్లాగ్ అయితే ఫస్ట్ బాదంతోనే స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే పిల్లలకి బాదం పీల్చేసి ఇస్తున్నాను. మా పిల్లలు అయితే ఈ బాదం కోసమే ఫాస్ట్గా బ్రష్ చేస్తున్నారండి. సో ఇంకా ఇది తినడం కోసం అయితే తొందరగా బ్రష్ చేసి ఇద్దరైతే ఇంట్లోకి వచ్చేసారు. ఇంక ఇద్దరికి అయితే తీసి ఒకేసారి ఇచ్చేస్తున్నానండి, లేదంటే గోల చేస్తారు. సో ఇద్దరికి అయితే ఇంకా సమానంగా ఒకేసారి అయితే ఇచ్చాను. చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి, అంటే అక్కకి తమ్ముడికి ఎక్కువ ఇచ్చి మనకు తక్కువ ఇస్తే మాత్రం చూసుకొని వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఎన్ని ఉన్నాయి అనేసి గొడవ చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే అండి. ఇంకా మనకి ఇలాంటి బాదం అవన్నీ ఎక్కడివి చెప్పండి. ఇంకా ఉన్నవే నేను అనేటివి ఏంటంటే ఫ్రూట్స్ అయినా ఇంకేదైనా తీసుకొస్తే అవి మాత్రం సమానంగా తీసుకునే వాళ్ళం కదా. సో ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి, కాకపోతే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకి, మా హస్బెండ్కి, నా కోసం, నలుగురి కోసం అయితే నేను బాదం నానబెడుతున్నానండి. ఒక గుప్పెడన్ని అయితే నానబెడుతున్నాను. ఇంక ఎన్ని వస్తే అన్ని దాంట్లో అందరికీ సమానంగా అయితే వాటర్ పనిచేస్తున్నాను. ఇంక ఇక్కడైతే పిల్లలు బాదం తినేసారు కదండి. తర్వాత అయితే పిల్లలిద్దరి కోసం పాలు పోస్తున్నానండి. సో ఇక్కడైతే పాలలో నేను కొంచెం షుగర్ అయితే వేసానండి. నార్మల్గా అయితే బూస్ట్, హార్లిక్స్ అలాంటివి ఏం వేయట్లేదు. సో అందుకనేసి కొంచెం షుగర్ అయితే వేసానండి. షుగర్ వేయకపోతే ఏంటంటే పిల్లలు తాగట్లేదు. సో అందుకనేసి కొంచెం వేసేసాను. వేసి అయితే పాలు కలిపి వాళ్ళకి ఇచ్చానండి. ఇంకా తర్వాత వాళ్ళు తాగుతూ ఉంటే నేనైతే నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి. అంటే నేను తినే బాదం ఉన్నాయి కదా, అవైతే పక్కన పెట్టేసుకున్నానండి. మా హస్బెండ్ ఆల్రెడీ తినేసారు. సో పిల్లలు కూడా తిన్నారు. నేను ఒక్కటే ఈ వాటర్ తాగాక తింటానండి. సో అందుకనేసి వాటినైతే కొంచెం పిల్లలకి అందకుండా అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా పిల్లలు చూసారనుకో నావి కూడా వాళ్ళే తినేస్తారండి. ఇంకా అవి ఎందుకంటే ఎక్కువ కూడా తినకూడదండి, తినే అంతే తినాలి. సో అందుకనేసి ఎవరికి కోసం పెట్టినవి వాళ్ళమే తింటున్నామండి. ఇంక ఇక్కడైతే నేను ఫ్లాక్ సీడ్స్ పౌడరు అలాగే లెమన్, హనీ వేసుకొని ఇంకా వాటర్ వేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఇంకా మ్యాంగోస్ పండినవన్నీ తీసుకొచ్చి వాటర్లో వేస్తున్నాను. రోజుకు ఒక 9-10 అయితే పండుతున్నాయండి. మ్యాంగోస్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అంటే అయిపోవడానికి కూడా వచ్చాయండి. ఇంక ఇదే లాస్ట్, అయిపోయాకైతే ఇంకా తెప్పించొద్దు అనేసి అనుకుంటున్నామండి. ఎందుకంటే బాబుకి మోషన్స్ అవుతున్నాయి. తినొద్దు అంటే ఇంకా పిల్లలకు తెలియదు కదండి. సో తింటూనే ఉంటారు. అందుకనేసి ఇంకా అంటే ఈ సీజన్లో ఇవే లాస్ట్ అండి. ఇంకా అయితే తెప్పించొద్దు అనుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే నేను రైస్ కడిగి పక్కన పెట్టేసి తర్వాత అయితే పాలకూర కర్రీ చేసుకుందాం అనేసి కట్ చేస్తున్నానండి. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి. సో అందుకనేసి పొద్దున్నే పిల్లలకైతే పాలు తాగిపించేసాను. ఇంకా వీడియో ఎడిటింగ్ పని కూడా ఏం పెట్టుకోలేదండి. ఈరోజు అయితే పిల్లలు పడుకునేలా అనిపించలేదండి. అంటే మధ్యాహ్నం టైంలో ఇంకా వాళ్ళని బలవంతంగా పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ ఏం చేసుకుంటానులే, ఇంకా వాళ్ళు పడుకోవట్లేదు కదా అనేసి వీడియో ఎడిటింగ్ కూడా ఇంకా ఏం చేయలేదండి. ఇంకా వంట కూడా ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగానే చేస్తున్నానండి. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారండి. తనేమో అంటే కొంచెం నేను లేట్గా లేచాను. లేచేసరికి ఇంకా తను లేట్ అయిపోతుంది అనేసి వెళ్ళిపోయారండి. అంటే అర్జెంట్ పని ఉందంట, మళ్ళీ తినే టైం వరకు వస్తానులే అనేసి అన్నారు. తను వచ్చే వరకు అయితే వంట చేసి పెడదామనేసి ఫాస్ట్గా అయితే ఇంకా వంట చేస్తున్నానండి. ఇంకా పొద్దున్నే మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ కూడా అన్నీ తీసుకొచ్చి పెట్టారండి ఇంట్లో అయితే. ఇంకా దీంట్లో పాలకూర ఒకటి చాలా ఫ్రెష్గా అనిపించిందండి. అంటే అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి, కాకపోతే పాలకూర ఏంటంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే వండుకుంటే బెటర్ కదా. సో అందుకనేసి పాలకూరే కట్ చేస్తున్నానండి. పాలకూర కర్రీ అయితే మాకు ఫేవరెట్ అయిపోయిందండి. ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా తింటాము. సో అందుకనేసి ఈ పాలకూర అయితే ఇంకా వండుతున్నానండి. పిల్లలకు కూడా ఈ పాలకూర కర్రీ అయితే బాగానే నచ్చుతుందండి. నాకు ఒకప్పుడు పాలకూర కర్రీ అస్సలు నచ్చకపోతుండే. అది ఇంట్లో ఉన్నా కానీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి లాస్ట్కి పడేసేదాన్నండి. కాకపోతే ఇలా ట్రై చేస్తున్నప్పుడు అంటే ఈ కర్రీ ఏంటంటే నేను ఫ్రైలా చేస్తున్నానండి. అలా చేసినప్పటి నుంచి అయితే అసలు పాలకూర ఫేవరెట్ అయిపోయిందండి. ఖచ్చితంగా తింటున్నాము వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో అయినా. సో ఇక్కడైతే పాలకూర మొత్తం కట్ చేసి దాన్ని కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే దాంట్లోకి మళ్ళీ ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నానండి. కారం అయితే చాలా తక్కువ వేస్తున్నాను కర్రీస్లలో. సో పిల్లలు ఏంటంటే కొంచెం కారం ఉన్నా తినట్లేదు అని చెప్తున్నాను కదండి. అందుకనేసి ఇంకా ఏదైనా పిల్లల కోసమే కదా చేసేది. సో కారం అయితే చాలా తక్కువ వేస్తున్నానండి. ఇక్కడైతే ఆనియన్ కొంచెం పాడైపోతే దాన్ని తీసేసి ఇంకా కడిగి అంటే మంచిగా ఉన్న వరకు అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా ఈ వ్లాగ్‌లో అయితే నేను అంటే 2 డేస్ వ్లాగ్ పెట్టానండి. మొన్న వ్లాగ్ పెట్టలే కదా, ఆ రోజు గ్యాప్ వచ్చింది కదా. సో ఆ నెక్స్ట్ డే వ్లాగును నిన్నటి వ్లాగ్ కలిపి అయితే ఈరోజు పెడుతున్నానండి వ్లాగ్‌లో అయితే. కాకపోతే చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. మీరైతే వ్లాగ్ మొత్తం చూడండి. మధ్యలో అయితే మీకు చెప్తాను నేను ఏంటి అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేదైతే. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేశానండి. అన్నీ కట్ చేయడం కంప్లీట్ అయిపోగానే.
ఇంకా ఈ కర్రీలో అయితే వెల్లుల్లి రెబ్బలేసుకుంటే కూడా చాలా బావుంటదండి టేస్ట్ అయితే. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో అయితే అవి లేవు. సో, అందుకనేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే చేస్తున్నాను. ఏదేసుకున్నా బానే ఉంటది కానీ, కొంచెం ఫ్రెష్ వెల్లుల్లి వేస్తే మాత్రం ఇంకా ఆ ఫ్లేవర్ చాలా బావుంటదండి. సో, ఇక్కడైతే నేను ఆయిల్ వేడైన తర్వాత అయితే జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకొని అయితే కొంచెం సాల్ట్ ఏసుకున్నాను. పాలకూరలోగా అంటే ఏదైనా ఆకుకూరలో అండి మెయిన్‌గా పాలకూరలో అయితే సాల్ట్ కొంచెం తక్కువేసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటది. మనం కర్రీ వండాక ఒక గంట, 2 గంటలకి సాల్ట్ ఆటోమేటిక్‌గా ఎక్కువైపోతదండి. సో, మనం కరెక్ట్‌గా కర్రీకి సరిపడా వేసుకున్నామనుకో కొంచెం ఎక్కువగానే అవుతది. అందుకనేసి కొంచెం తక్కువైతే వేసుకోవాలండి పాలకూర లాంటి వాటిలలో అయితే. సో, ఈ విషయం అంటే చాలామందికి తెలిసే ఉంటది. కాకపోతే ఎవరైనా తెలవకుంటే యూజ్ అవుతది కదా అనేసి చెప్తున్నానండి. సో, ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దాని తర్వాత అయితే పసుపు యాడ్ చేసుకున్నానండి. దాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇంకా ఇందాక కట్ చేసుకున్న పాలకూర ఉంది కదండీ! సో, పాలకూర మొత్తం దీంట్లోకైతే వేస్తున్నానండి. చూడడానికి చాలా అనిపిస్తుంది. కాకపోతే ఇది ఉడికి మొత్తం దగ్గర పడి కొంచెమే అయిపోతదండి. సో, ఇంకా 2 పూటలకు కూడా సరిగ్గా సరిపోదు. మొత్తానికైతే ఇక్కడైతే పాలకూర వేసుకున్నాను. దీంట్లో అయితే కారం చాలా తక్కువేసానని చెప్పాను కదండీ! నేనైతే మొత్తం కర్రీయే తినేసాను. అంటే కారం ఎక్కువ లేకపోయేసరికి ఎక్కువ కర్రీ అయితే కలుపుకున్నానండి. ఇంకా ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిదే కదా! సో, అందుకనేసి ఇంకా ఎక్కువ అయితే తినేసాను. ఇక్కడ చూసారు కదా! ఒక్కసారి ఉడకబెట్టగానే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకొచ్చాయండి. ఈ వాటర్ మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతదండి కర్రీ అయితే. ఇక్కడైతే నేను హై ఫ్లేమ్‌లో పెట్టే ఉడికిస్తున్నానండి. ఎందుకంటే దీంట్లో వాటర్ అయితే చాలా వస్తున్నాయి. ఇంక దీన్ని సిమ్‌లో పెడితే చాలా టైం పడతదండి. ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్‌కొచ్చే టైం కూడా అవుతుంది. అంటే లంచ్ అంటే పొద్దున్నే 10:30, 11 వరకైతే వస్తాననేసి అన్నారండి. సో, తనొచ్చే వరకైతే ప్రిపేర్ చేసి పెట్టాలి కదా! అందుకనేసి కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి ఫాస్ట్‌గానే కుక్ చేస్తున్నానండి. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను. సో, వాటర్ చూసారు కదా! ఇంకా మొత్తానికైతే కొంచెం కొంచెంగా దగ్గర పడిపోయాయండి. ఇప్పుడైతే కర్రీ చూసారు కదా! మొత్తం ఎంత అయిందో కొంచెమే క్వాంటిటీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకొచ్చేసిందండి. లాస్ట్‌లో అయితే కొంచెం సాల్ట్ ఏసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చిట్టి తల్లి ఏం చేస్తున్నావు? ఆ! ఆ? ఇటు చూడు. ఇటు చూడు నాన్న ఏం చేస్తున్నావు? చాలా బోళ్ళు ఉన్నాయా? అయితే ఏం చేస్తున్నావు? ఎందుకు పడేస్తున్నావు? బోళ్ళు తోముతావా? ఏం వంట చేసినావు ఈరోజు? ఇటు తిరుగు ఒకసారి. ఏం చేసినావు? అవునా? హాయ్ చెప్పు మరి అందరికి ఒకసారి. సో, చూసారు కదండీ! నేను నా పనులు చేసుకుంటూ ఉంటే, మా పాప అయితే తన పాటికి తాను మంచిగా ఆడుకుంటుందండి. సో, ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా ఆ రోజైతే ఆఫ్టర్‌నూన్ టైంలో నేనేం వ్లాగ్ షూట్ చేయలేదండి. సో, ఈవినింగ్ టైంలో అయితే మేమందరం రెడీ అయిపోయామండి. ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది చెప్తాను. సో, యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానని చెప్పాను కదండీ! అది ఇదే అండి. సో, మా పాపనైతే స్కూల్‌లో జాయిన్ చేయడానికైతే వెళ్తున్నామండి. అంటే ఆల్రెడీ స్కూల్‌లో జాయిన్ చేశారు కదా! లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఇంకొక స్కూల్‌లో జాయిన్ చేయడానికి వెళ్తున్నామండి. ఇక్కడ చూసారు కదా! మా పాప ఎంత హైట్ అయింది ఏంటి అనేసి మా హస్బెండ్ అయితే చెక్ చేస్తున్నారండి. మా పాప అయితే ఫుల్‌గా హైట్ పెరిగిపోయిందండి. ఇంకా చబ్బీగా అవ్వలేదు కానీ హైట్ అయితే చాలా అయిపోయింది. ఇక్కడైతే మా పాపను హైట్ చూస్తుంటే మా బాబు కూడా వెళ్ళాడండి వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళ్ళి అయితే తను కూడా హైట్ చెక్ చేసుకున్నాడు. ఇక్కడ చూసారు కదా! మా పాప వేసుకున్న టీ షర్ట్ అయితే నేను మా పాప 2½ ఇయర్స్ ఉన్నప్పుడైతే తనని ఒక స్కూల్‌లో అంటే ఒక 3, 4 డేస్ పంపించామండి ఒక స్కూల్‌కైతే. ఆ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అదే డ్రెస్ వేసుకొని వెళ్ళిందండి. మళ్ళీ ఈరోజు కూడా అనుకోకుండా ఆ డ్రెస్సే వేసుకుంది. సో, ఇక్కడైతే మేమందరం రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాము. ఇంకా మెయిన్‌గా మేము స్కూల్‌ని ఎందుకు మారుస్తున్నామంటే, ఇప్పుడు మార్చే స్కూల్ ఏంటంటే, మా ఇంటికి చాలా దగ్గరండి. అదొక రీజను స్కూల్ మార్చడానికైతే. సో, అందుకనేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి. ఇక్కడైతే నార్మల్‌గా అయితే బైక్ పైన వెళ్తాం కదా! సో, కాకపోతే ఇది చాలా దగ్గరండి మా ఇంటికి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. సో, అందుకనేసి ఈ స్కూల్‌నైతే మేము చూజ్ చేసుకున్నాము. సో, అంటే స్కూల్ దగ్గర ఉంటే చాలా బెటర్ కదండీ! దేనికైనా మనం లంచ్ బాక్స్ ఇచ్చి రావడానికైనా, ఇంకా తీసుకురావడానికైనా చాలా అంటే బావుంటది. సో, అందుకనేసి ఇక్కడ మేము స్కూల్‌కి వెళ్ళి అక్కడ కూర్చున్నామో లేదో ఇంకా మా పాప అయితే ఇప్పుడే స్కూల్‌లోకి పంపిస్తామేమో అనేసి ఏడవడం స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు కాదు నాని స్కూల్ జస్ట్ చూడ్డానికి వచ్చాము అది ఇది అని చెప్పి తననైతే ఊరుకోబెట్టామండి. సో, మాతో అయితే మా తమ్ముడు కూడా వచ్చాడు. ఈ వీడియో తీసేదైతే వాడే అండి. నేను మా హస్బెండ్ అయితే ప్రిన్సిపల్
రూమ్‌కెళ్ళాము మాట్లాడడానికైతే. ఇంకా మా తమ్ముడైతే పిల్లలిద్దరిని ఆడిపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడండి. ఇంకా మా పాప ఏడుస్తుంది కదా! సో, అందుకనేసి ఇవన్నీ కొంచెం చూపిస్తే తను ఊరుకుంటదనేసి అయితే అక్కడికి తీసుకెళ్ళాడు. ఇంకా ప్రిన్సిపల్ మేడం ఏంటంటే మా రిలేటివ్సే అండి. ఇదొక రీజను. కొంచెం మనకు తెలిసిన వాళ్ళైతే బెటర్ కదండీ! అందుకనేసి అనుకున్నాము. కాకపోతే ఇంకా అందరికీ తెలిసిన వాళ్ళే ఉండాలని కూడా రూల్ లేదు కదండీ! అంటే మేము ఈ స్కూల్ గురించి అనుకున్నప్పుడు మాకు తెలియదు ప్రిన్సిపల్ ఎవరో. తర్వాత మేము కనుక్కుంటే తెలిసిందండి. ఇంకా మా రిలేషన్సే అని. సో, ఇంకా అది కూడా బెటరే కదా అనిపిచ్చింది. కొంచెం ఇంకా మనకు తెలిసిన వాళ్ళుంటే దేనికైనా బెటర్ కదండీ! పిల్లలను చూసుకోవడం విషయంలో గానీ, ఫీజు విషయంలో గానీ కొంచెం చూసి అంటే చెప్తారు కదా! సో, అందుకనేసి అలా అనిపిచ్చిందండి మాకైతే. అరే! మనం ఈ స్కూల్ అనుకున్నాము. ఇంకేంటి ప్రిన్సిపల్ కూడా మనకు తెలిసిన వాళ్ళే కదా! ఓకే. ఈ స్కూల్ అయితే బెటర్ అనిపించిందండి. ఈ స్కూల్ ఇంకొకటేంటంటే ఈ స్కూల్‌లో జాయిన్ చేయడానికి ఈ స్కూల్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి. అంటే ఈ ఇయరే. అంతకుముందు ఉంది కానీ వేరే దగ్గర ఉందండి. ఇక్కడ ఈ బ్రాంచ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి. సో, అది కూడా ఒక రీజను. ఎందుకంటే స్కూల్ స్టార్టింగ్‌లో కేరింగ్ అనేది చాలా బావుంటది కదండీ! ఇంకా స్కూల్‌కి చాలామంది రావాలి అనేసి చూసుకుంటారు కదా! స్టడీ విషయంలో గానీ, కేరింగ్ విషయంలో గానీ అంతా బావుంటది. సో, అదొక రీజను మేము ఈ స్కూల్‌లో జాయిన్ చేయడానికి. ఇంకొక రీజన్ ఏంటంటే, అంటే స్కూల్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది కదా! సో, ఫీజు కూడా కొంచెం తక్కువే తీసుకుంటారండి బయటి వాటితో చూస్తే. సో, ఇది కూడా ఒక రీజన్ అండి. సో, ఇన్ని రీజన్స్ చూసుకొని మేమైతే స్కూల్ చేంజ్ చేస్తున్నామండి పాపనైతే. దీనికి ఇవన్నిటికి కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ ఉందండి. అదేంటంటే మా హస్బెండ్‌కి గ్రూప్ 2 జాబ్ వచ్చింది కదండీ! సో, ఆ రిజల్ట్ ఎప్పుడొచ్చేది తెలియదు. ఒకవేళ రిజల్ట్ వచ్చిందనుకో తను ట్రైనింగ్‌కెళ్ళిపోతారు. ఇంకా ఇంతకుముందు మా పాప ఉన్న స్కూల్ ఏంటంటే, మా ఇంటికి చాలా దూరం అండి. అది వ్యాన్‌లో వెళ్తే ఏంటంటే, వ్యాన్ ఫీజు 6,000-8,000 ఉంటదండి. మా పాప వ్యాన్‌లో ఎక్కడానికి చాలా భయపడతది. సో, అందుకనేసి ఆ స్కూల్‌లో మళ్ళీ పంపించడానికి ఆలోచిస్తున్నామండి. ఇంకొకటేంటంటే, నేను ఆ స్కూల్‌లోకి అంటే తీసుకురావచ్చు. కాకపోతే ఏంటంటే, 2 ఆటోలెక్కి దిగాలండి. ఇంకా మనకి ఆటో చార్జీలు కూడా బానే అవుతాయి. మళ్ళీ నాకు చిన్న బాబున్నాడు కదండీ! బాబుని పట్టుకొని నేను ఆటోలలో వెళ్ళి రావడం అయితే చాలా కష్టమైపోతది. సో, అందుకనేసి ఆ స్కూల్‌నైతే అంటే ఆ స్కూల్ నుంచి మార్పిచ్చేస్తున్నామండి. ఇంకా ఆ స్కూల్‌లో అయితే మాకు తెలిసిన వాళ్ళు చాలామందున్నారు. అంటే మా పక్కన పిల్లలు అందరూ అదే స్కూల్ అండి. కాకపోతే ఇంకా ఆ స్కూల్ నుంచి మార్చడానికైతే ఇన్ని రీజన్స్ మాకున్నాయండి. సో, ఈ పక్కన వాళ్ళున్నారు కదా! అని ఆలోచించి ఆ స్కూల్‌కి పంపించామనుకో మాకిబ్బందవుతుంది. సో, మన ఫీజిబిలిటీ మనం చూసుకోవాలి కదండీ! సో, అది మేము ఆలోచించి అయితే స్కూల్ చేంజ్ చేస్తున్నామండి. ఇంకా ఈ స్కూల్ అయితే మాకు నచ్చిందండి. ఇంకా దీంట్లో అయితే క్లాసెస్ కూడా అంటే అప్ టు సెవెంత్ క్లాస్ వరకే ఉన్నాయండి. అంటే ఓన్లీ చిన్న పిల్లలే అన్నట్టు. ఇంకా తర్వాత అయితే సెవెంత్ నుంచి 10థ్ వరకైతే పెట్టలేదండి. సో, సెవెంత్ వరకే కదా! అందరూ చిన్న పిల్లలే కదా! చాలా బావుంటది అనే ఫీలింగ్‌తో అయితే చేయించేసాము. స్కూల్ వాతావరణం అది కూడా చాలా బావుందండి. మాకైతే ఫీజ్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించిందండి. ఇంతకుముందు స్కూల్‌తో పోలిస్తే అయితే ఇంకిక్కడ ఫీజ్ తక్కువే అండి. ఇంకా ప్రిన్సిపల్ మేడం కూడా మాకు తెలిసిన అంటే మా రిలేటివ్సే అని చెప్పాను కదండీ! నాకైతే పిన్ అవుతదండి. తను కూడా చాలా మాట్లాడిందండి. నేనున్నాను కదా! ప్రతీదీ నేను చూసుకుంటాను కదా! అనేసి. మేము ఇంతకుముందు స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు ఏంటంటే, మా పాప విషయంలో కొంచెం కేరింగ్ తక్కువగానే ఉండే అండి. మా పాప ఏంటంటే కొంచెం అంటే మాటలు కొంచెం లేట్‌గా వచ్చాయి కదండీ! తను యాక్టివే. కాకపోతే మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువే అండి. ఇంకా ఆ విషయంలో అయితే వాళ్ళు మా పాపని ఎంకరేజ్ చేయలేదండి. ఇంకా ఎందుకంటే ఆ స్కూల్‌లో ఏంటంటే కొంచెం బాగా యాక్టివ్‌గా ఉన్న వాళ్ళనే పట్టించుకున్నారు. కొంచెం డల్‌గా ఉన్న వాళ్ళనేంటంటే పట్టించుకోలేదు అనే ఫీలింగ్ మాకొచ్చిందండి. సో, అందుకనేసి ఈ స్కూల్‌లో అయితే మేము ముందే చెప్పామండి. పాప అయితే కొంచెం యాక్టివ్‌గా ఉన్న వాళ్ళతో ఉంచితే చాలా యాక్టివ్‌గా అయిపోతది. కొంచెం డల్‌గా ఉన్న వాళ్ళతో ఉంచితే ఏంటంటే బాగా డల్ అయిపోతది అనేసి ముందే మేమైతే చెప్పేసాము. వాళ్ళైతే మేము చూసుకుంటాము. ప్రతీదీ మేము కేర్ చేస్తాము అనేసి అన్నారండి. ఇంకా ఈ స్కూల్‌లో అయితే నాకన్నీ నచ్చాయండి. ఫైనల్‌గా అయితే ఇంకా పాపకైతే అడ్మిషన్ కూడా తీసుకున్నాము. మేము నార్మల్‌గా చూద్దామని వచ్చామండి. ఇంకా అన్నీ నచ్చి అయితే ఇంక అడ్మిషన్ కూడా తీసుకున్నామండి. ఇంక ఇక్కడైతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా తిరిగి చూసాము. ఇంకా మా పాపకు కూడా చూపించేసానండి మొత్తం క్లాస్ రూమ్స్ అవన్నీ అయితే. సో, ఇంకా మా తమ్ముడు, మా పిల్లలైతే బైక్‌పై ఇంటికెళ్తున్నారు. నేను, మా హస్బెండ్ అయితే మళ్ళీ నడుచుకుంటూ అయితే ఇంటికొచ్చేసామండి. చెప్పాను కదా! మా ఇంటికి చాలా దగ్గరనేసి. సో, ఇంకా మేము ఇంటికొచ్చేసరికి పిల్లలొచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నారండి. సో, స్కూల్ గురించి అయితే నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాననుకుంటున్నానండి.
సో మీ పిల్లల్ని మీరు ఎలా స్కూల్‌లో జాయిన్ చేశారు అనేది నాకైతే కామెంట్ చేయండి. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అంటే నేను స్కూల్‌కి అంటే పంపించింది ఒకటే సంవత్సరం కదండీ! ఆ ఒక్క సంవత్సరంలో నేను ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిని బట్టి నేనైతే స్కూల్ చేంజ్ చేశానండి. సో మీకెవరికైనా ఇలాంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతది అనేసి అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయండి. అవైతే నేను ముందు ముందు వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఆ తర్వాత ఈ స్కూల్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా నేను పాప స్కూల్‌కెళ్ళేటప్పుడైతే చెప్తాను. ఇంకా ఇంటికొచ్చాకైతే మేము గ్రౌండ్‌కెళ్ళొచ్చామండి. ఇంకా వచ్చాకైతే పిల్లలిద్దరికీ తినిపిచ్చేసాను. ఇంక తర్వాతయితే మేము డిన్నర్ ఎక్కువ ఏం తీసుకోమండి. సో, ఇంట్లో ఇంకా అన్నం కూడా లేదు ఎక్కువైతే. మా హస్బెండ్ అయితే కొంచెం అన్నం ఉంటే తినేస్తారండి. లేదనుకో సైలెంట్‌గా ఊరుకుంటారు. ఈ రోజైతే ఇంక తనకు ఆకలవుతుంది అనేసి అన్నారండి. ఇంక నాకైతే మా హస్బెండ్‌కి ఏదైనా డిఫరెంట్‌గా కుక్ చేసి పెట్టడం, హెల్తీగా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టమండి. సో, అందుకనేసి ఇంక తను ఆకలవుతుంది అనగానే తన కోసం హెల్తీగా వెజిటబుల్ ఆమ్లెట్ చేద్దామనేసి అయితే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని వెజిటబుల్ ఆమ్లెట్ అయితే ఇంకా స్టార్ట్ చేశానండి. ఏం లేదు మనం నార్మల్‌గా ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలానే అండి. కాకపోతే దీంట్లో అయితే నేను క్యారెట్, క్యాప్సికమ్, టమాటా అవన్నీ అయితే యాడ్ చేశానండి. ఆనియన్ కూడా యాడ్ చేశానండి. సో, అన్నీ యాడ్ చేసుకొని ఇక్కడైతే కలుపుతున్నాను చూడండి. నేనైతే ఒక 4 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. మా హస్బెండ్ తింటుంటే పిల్లలు ఊరుకోరు కదండీ! సో, అందుకనేసి ఇంకా అందరికీ కోసం అనేసి ఒక 4 అయితే ఎగ్స్ తీసుకున్నానండి. మా హస్బెండ్‌కైతే నేనేం చేస్తున్నాను అనేది ఐడియా గూడా లేదండి. సో, నీకోసం ఒక స్పెషల్ రెసిపీ చేస్తాను. నువ్వు కూర్చో అని జెప్పానండి. సో, తనైతే కూర్చున్నారు. ఇంకా నాకు నిజంగా చెప్పాలంటే మా హస్బెండ్‌కైతే ఏదైనా స్పెషల్‌గా కుక్ చేసి పెట్టడం అంటే చాలా ఇష్టము, ఇంట్రెస్ట్ అండి. సో, అందుకనేసి ఇంకా తన కోసం అయితే చేస్తున్నాను. ఎప్పుడు చేయలేదండి ఇదైతే. సో, ఇక్కడైతే నేను బటర్‌తో చేస్తున్నానండి. బటర్ అయితే వేసుకున్నాను. బటర్ కొంచెమే ఉండే అండి. ఒకటి బటర్‌తో, ఒకటి ఆయిల్‌తో అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడైతే ఆ బటర్ వేడవ్వగానే ఇంకా ఆమ్లెట్ కోసం అయితే ఎగ్ అంతా ఈ ప్యాన్‌లోకి అయితే వేసుకున్నానండి. వేసుకొనైతే ఒక సైడ్ మొత్తం కాలాకైతే ఇంకొక సైడ్ తిప్పుకున్నానండి. కాకపోతే ఇదేంటంటే దీంట్లో వెజిటబుల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇదేంటంటే ఈజీగా టర్న్ అవ్వలేదండి. సో, ఇది 2 ముక్కలుగా అయితే అయింది. సో, ముక్కలైతే ఏముంది టేస్ట్ బావుంటే సరిపోతది కదా అనేసి ఆ ముక్కల్ని అయితే ఇంకొక సైడ్ కూడా మంచిగా అయితే కాల్చుకున్నానండి. ఇక దీన్నైతే ప్లేట్‌లోకి తీసి వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అడుగుతూ ఉన్నారు, "ఏం జేస్తున్నావు?" అనేసి. "నీకు చేసి పట్టుకొస్తానులే. అప్పుడు చూసి నువ్వు అంటే ఏం చేశానో చెప్దువులే" అనేసి అయితే అన్నానండి. సో, మా హస్బెండ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మిస్ అయినవన్నీ నాకైతే తనకి తినిపించాలి, టేస్ట్ చేపియాలి అనేసి బావుంటదండి. ఇంకా ఆ విషయం మా హస్బెండ్‌కి కూడా తెలుసు. చాలా మందితో అంటూ ఉంటారండి. మా వైఫ్ అయితే నా కోసం చాలా స్పెషల్స్ చేసి పెడతది అనేసి అందరికీ చెప్తూ ఉంటే నేను వింటూ ఉంటాను కదండీ! చాలా హ్యాపీగా అనిపిస్తది నాకు కూడా. అంటే నేనున్నప్పుడు ఎక్కువ చెప్పడు కానీ నేను లేనప్పుడు అలా చెప్తూ ఉంటాడండి. సో, ఫోన్‌లో అలా మాట్లాడుతూ ఉంటే నేను వింటూ ఉంటాను కదా! సో, నాకు భలే హ్యాపీగా అనిపిస్తదండి. ఇక్కడైతే ఒక ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇంకొక ఆమ్లెట్‌కైతే నేను మళ్ళీ ఆయిలేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడిందిలెండి. సో, ఇక్కడైతే ఆ ఆయిల్ కూడా వేడవ్వగానే ఇంకా కొంచెం ఆమ్లెట్‌దయితే ఉంది కదా! అదైతే వేసుకుంటున్నానండి. ఈ వెజిటబుల్ ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మా హస్బెండ్‌కైతే సూపర్‌గా నచ్చింది. యాక్చువల్లీ మా హస్బెండ్‌ను రివ్యూ అడిగానండి. కాకపోతే తనైతే నార్మల్‌గా ఇంకా ఏం చెప్తానులే బానే ఉందిలే వీడియో అయితే తీయకు అనేసి అన్నారండి. ఇంకా తనకు నచ్చింది చేసి పెట్టినప్పుడు తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనిపించిందండి నాకైతే. ఈ కెమెరా షై పర్సన్ అండి మా హస్బెండ్ అయితే తనకి వీడియో తీస్తే అస్సలు నచ్చదు. సో, అందుకనేసి ఇంక తననైతే నేను ఫోర్స్ చేయట్లేదండి. ఏదైనా ఎవరికైనా నచ్చిన పని చేస్తేనే అది బావుంటది కానీ నచ్చకుండా ఏదో ఫోర్స్‌ఫుల్‌గా చేస్తే అది అంత రాదు కదండీ అవుట్‌పుట్ అయితే. సో, అందుకనేసి నేనైతే ఈ మధ్యలో అసలు షార్ట్ వీడియోస్ కూడా పెట్టట్లేదండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఒకలా షూట్ చేయాలి, లాంగ్ వీడియోస్ ఒకలా షూట్ చేయాలి అనేసి ఈ మధ్యలో అయితే రూలొచ్చిందండి. సో, అందువల్ల ఇంక నాకైతే 2 విధాలుగా షూట్ చేయడం నా వల్ల కాదండి. సో, అందుకనేసి ఇంకా నేనైతే ఓన్లీ లాంగ్ వీడియోసే పెడుతున్నానండి. షార్ట్ వీడియోస్ కూడా అందుకే పెట్టట్లేదు. సో, టాపిక్ అయితే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయిందండి. ఇక్కడైతే ఆమ్లెట్‌లయితే రెడీ అయిపోయాయండి. కొంచెం అయితే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేసి. సో, చూసారు కదా! కొంచెం అయితే నేను తింటున్నానండి. అసలు ఎంత టేస్టీగా వచ్చిందో అండి. ఆమ్లెట్ అయితే ఇది హెల్త్‌కి హెల్తీ, టేస్ట్‌కి టేస్ట్ అండి. నిజంగా సూపర్‌గా వచ్చిందని చెప్తున్నానండి ఇదైతే. ఇంకా నేనైతే కొంచెం టేస్ట్ చేసి ఇంక తీసుకెళ్ళి మా హస్బెండ్‌కైతే ఇచ్చేసానండి. తనకైతే అసలు ఎంత నచ్చిందో అండి. చాలా ఇష్టంగా తిన్నారండి. సో, చాలా బావుంది, బావుంది అని 2, 3 టైమ్స్ అయితే చెప్పారండి. సో, ఆ రోజైతే ఇంక అక్కడి వరకే వ్లాగ్ షూట్ చేశానండి. ఇదైతే ఇంక నిన్నటి వ్లాగ్ అండి. నిన్ననైతే ఇంక పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే బోళ్ళన్నీ సర్దుతున్నానండి. ఇంకా
ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచానులేండి. రోజు లేట్ అవుతుంది కదా అనేసి, ఈరోజైతే ఎర్లీగానే లేచాను. లేవడంతోనే ఫస్ట్ అయితే జుట్టుకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టుకొని మంచిగా జుట్టు వేసుకొని, ఇంక తర్వాత కిచెన్‌లోకొచ్చేసి పనైతే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజైతే మా పిల్లలు పూరి కావాలి అనేసి అడిగారండి. అంటే నిన్నటి నుంచి అడుగుతున్నారు. ఇంక నిన్ననైతే అంటే చెనా మసాలా కర్రీ చేయాలా, నార్మల్‌గా శనగపిండి కర్రీ చేయాలా, చికెన్ కర్రీ చేయాలా అనేసి అడుగుతూ ఉంటే వాళ్ళేం చెప్పలేదండి. చెప్పకపోతే నేనైతే చిట్టీలుంటాయి కదా! 3 చిట్టీలలో 3 రాసైతే మా హస్బెండ్‌కిచ్చాను. ఇంక తను చికెన్ కర్రీ అనేది టచ్ చేశారండి. సో, నేనైతే ఇంక చికెన్ తీసుకురమ్మని చెప్పాను మా హస్బెండ్‌తో అయితే. తను వాకింగ్‌కెళ్ళొచ్చేటప్పుడైతే చికెన్ తీసుకొచ్చారండి. చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకురమ్మన్నానండి. ఎందుకంటే ఓన్లీ ఇది పూరీలోకే అండి. మళ్ళీ రైస్‌లోకైతే ఏదైనా వెజిటబుల్ కర్రీ చేస్తానండి. సో, నాన్ వెజ్ అయితే తగ్గించాలి అనేసి అనుకుంటున్నాము. అది ఎంతవరకు అవుతదో కాదో తెలియదు కానీ, ఈ మధ్యలో అయితే కొంచెం తగ్గించామండి. ఇంకా ఇప్పుడు తీసుకొచ్చిన చికెన్ కూడా కేవలం పిల్లల కోసమే అండి. ఇంకా మేమైతే ఆ గ్రేవీతో అయినా తినేస్తాము. పిల్లలు తిన్నాక మిగిలితే. సో, అందుకనేసి పిల్లల కోసమే కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకొచ్చామండి. ఇంక ఇక్కడైతే నేను పూరి కోసం అయితే పూరి పిండి కలుపుకుంటున్నానండి. ఇంకా ఇదే గోధుమ పిండే తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్ ఏసి ఇంకా వాటర్ ఏసుకుంటూ అయితే కలుపుతున్నానండి. ఇక నేనైతే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా షేర్ చేసుకుంటానండి ఈరోజు వ్లాగ్‌లో అయితే. ఈరోజు వ్లాగ్‌లో 2 గుడ్ న్యూస్‌లున్నాయండి. ఒకటేమో పాపను స్కూల్‌లో జాయిన్ చేశామండి. ఇంకొకటేంటంటే మేము అసలు ఒక 1 మంత్ అవుతుందండి. చాలా సఫర్ అవుతున్నాము. మాకు అంటే మా హస్బెండ్ లీవ్ పెట్టారు కదండీ! ఫైనాన్షియల్‌గా అయితే చాలా ఇబ్బందులే ఉన్నాయండి. దానికోసం అయితే చాలానే ఇబ్బంది పడుతున్నాము. ఇంకా డబ్బులొచ్చేదున్నది. కాకపోతే అవైతే అకౌంట్‌లో పడట్లేదండి. సో, అవి మాకై కాదు ఎవరికీ పడట్లేదు. నార్మల్‌గా పెండింగ్ బిల్స్ ఉంటాయి కదండీ! సో, అవైతే చాలా మందికి అంటే 6 మంత్స్ నుంచి, 1 ఇయర్ నుంచి కూడా పెండింగ్‌లో ఉన్నాయండి. ఇంకిప్పుడు మన గవర్నమెంట్ సిట్యుయేషన్ అందరికీ తెలిసిందే కదండీ! సో, పెండింగ్ బిల్స్ అయితే అస్సలు పడట్లేదండి. మాకేమో చాలా ఇబ్బందులున్నాయి. ఆ డబ్బులు మేము తొందరగా పడతాయనే నమ్మకంతోనే మా హస్బెండ్ అయితే లీవ్ పెట్టాడండి. డేర్ చేసి గోల్డ్ కూడా మొత్తం బ్యాంక్‌లో పెట్టాము. సో, ఆ గోల్డ్ బ్యాంక్‌లో పెట్టినందుకు మాకేం బాధ లేదండి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే, బ్యాంక్‌లో గోల్డ్ ఏంటంటే 1 ఇయర్‌కి ఖచ్చితంగా విడిపించుకోవాలండి. బయటికైతే తీయాలి గోల్డ్ అయితే. ఇంతకు ముందుకు ఎలా ఉండే అంటే 1 ఇయర్ కాగానే మనం ఇంట్రెస్ట్ కట్టి మళ్ళీ రెన్యువల్ చేసుకునేవాళ్ళమండి. ఇప్పుడు అలా లేదు. మొత్తం అయితే తీసేయాలండి. ఇంకా ఆ రూల్ వచ్చింది. ఇంకా మాది అంటే ఒక చిన్న హారం పెట్టి అయితే 1 ఇయర్ అవుతుందండి బ్యాంక్‌లో పెట్టి. సో, దాన్నైతే విడిపించాలండి. ఇంకా మనీకైతే చాలా ఇబ్బంది ఉండే అండి. ఇంకా మా హస్బెండ్ అయితే అటు ఇటు వాళ్ళ ఫ్రెండ్స్‌ను అలా అడిగి ఇంకా అదైతే విడిపించేసాడండి. విడిపించి ఏంటంటే మళ్ళీ వెంటనే బ్యాంక్‌లో పెట్టేసాడు. పెట్టి ఇంకా మనీ అయితే వాళ్ళది వాళ్ళకి రివర్స్ ఇచ్చేసాడండి. తర్వాతేంటంటే, ఇంకా నాది ఇంకొక హారం ఉందండి. అది పెట్టి కొంచెం ఎక్కువ మనీయే తీసుకున్నామండి. దానిది కూడా 1 ఇయర్ అయితే దగ్గరకొస్తుందండి. ఇదంటే కొంచెం తక్కువ అమౌంటే. తక్కువ అంటే మరీ తక్కువేం కాదండి. ఇది కూడా కొంచెం ఎక్కువనే. దీంతో పోలిస్తే ఇంకా అది ఇంకా ఎక్కువండి. సో, మా హస్బెండ్‌కైతే ఇంకొకలాంటి టెన్షన్ పట్టుకుందండి. సో, ఈ డబ్బులే అడగడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా అన్ని డబ్బులంటే మళ్ళీ ఇంకో హారానికి కొంచెం ఎక్కువ డబ్బులు కదండీ! అన్ని డబ్బులు ఎవరినడగాలి? ఈ శాలరీ బిల్లేమో పడట్లేదు. ఇది ఎన్ని రోజులు అవుతదో తెలియదు. 1 ఇయర్ అవుతదో తెలియదు. 6 మంత్స్ అవుతదో తెలియదు. డబ్బులు మన దగ్గర పెట్టుకొని కూడా చాలా ఇబ్బందవుతుంది కదా! అనేసి తను మెంటల్‌గా చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నాడండి. నేనేమో ఇంకా అంటే ఆ టైంకి ఏది ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటది కదా! అనేసి మా హస్బెండ్‌కైతే కొంచెం ధైర్యం చెప్తున్నాను గానీ, నాకు గూడా లోలోపల టెన్షన్ అవుతుందండి. 1 ఇయర్ అవుతే ఎలా అనేసి ఇంకా మేమైతే దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నామండి. ఈ మధ్యలో అయితే నిజంగా చెప్పాలంటే దాని గురించి ఆలోచించి అయితే చాలా స్ట్రెస్ కూడా తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే చాలా డల్ అయిపోయారండి. ఏంటి అసలు ఒక్క బిల్లు సరిగ్గా పడట్లేదు. చాలా ఇబ్బందులున్నాయి. శాలరీ కూడా పెరగట్లేదండి. పీఆర్సీలు రావట్లేదు. ప్రతీదీ ఇబ్బందే అవుతుంది అనేసి ఇంక అన్నిటి గురించి మేమైతే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉన్నామండి. ఇంకా మా హస్బెండ్ అయితే నిన్న బ్యాంక్‌కెళ్లారండి. అంటే నాది ఒక చిన్న హారం ఉండే అది విడిపించడానికైతే బ్యాంక్‌కెళ్లారు. విడిపించి మళ్ళీ పెడుతున్నారండి. పెట్టే క్రమంలో ఏంటంటే వాళ్ళు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మినిమమ్ బ్యాలెన్స్ ఉందా లేదా చూడండి అనేసి అన్నారండి. సో, అనగానే ఇంకా మా హస్బెండ్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశారటండి. చెక్ చేయగానే సడెన్‌గా చూసేసరికి మా శాలరీ అమౌంట్ అయితే మొత్తం పడిపోయిందండి. ఇంకా అది చూసి మా హస్బెండ్ అయితే షాక్ అయ్యారటండి. అంటే సడెన్‌గా చూసేసరికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేసి. ఇంకా శాలరీ అయితే మొన్న 13కే పడిందండి. కాకపోతే మేము చూసుకోలేదు. దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాం కానీ దాన్నయితే మేము చెక్ చేసుకోలేదండి. ఎలాగో ఇప్పట్లో పడదు కదా అనేసి ఆ ఉద్దేశంతో అయితే ఉన్నాము.
ఇంకా చూసేసరికి మా హస్బెండ్ అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అండి. ఇంకా నాకు కూడా వెంటనే ఫోన్ చేసి చెప్పారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. నేను గానీ, మా హస్బెండ్ గానీ దేని గురించైనా నిజాయితీగా అంటే నిస్వార్థంగా దేని గురించైనా బాధపడతామో అదైతే మాకు మా లైఫ్‌లోకి వెంటనే వచ్చేస్తదండి. దేవుడు ఉన్నార్రా భయ్ అనిపించిందండి నిన్ననైతే. ఇంకా వెంటనే మా హస్బెండ్ అయితే ఇంకా ఆ డబ్బులు అంటే ఇచ్చేసి ఇంకా గోల్డ్ అయితే విడిపించేసాడండి. ఇంకా నిన్ననైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మా హస్బెండ్‌కున్న సగం టెన్షన్ అయితే పోయిందండి. తనైతే హమ్మయ్య! అనుకున్నారు. ఇంకా నా టెన్షన్ అంతా పోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది అనేసి అన్నారండి. సో, ఇక్కడైతే నేను పూరి కోసం పిండి కలుపుకున్నాను కదండీ! కర్రీ కోసం కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నాను. నిన్ననైతే నేను కొంచెం వెజిటబుల్ ఆమ్లెట్ ఎయగా క్యాప్సికమ్ అయితే మిగిలిపోయిందండి. అదైతే చికెన్ కర్రీలో వేస్తున్నానండి. ఇంకా చెప్పాను కదండీ! మా హస్బెండ్‌కైతే సాలరీ క్రెడిట్ అయిపోయిందండి. సో, ఇంకా మా హస్బెండ్‌కైతే ఎంతమంది ఫోన్ చేశారో దాని గురించయితే అంటే మా హస్బెండ్ అకౌంట్‌లో పడగానే ఇంకా వాళ్ళ సార్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారటండి మొన్నటి నుంచి. అంటే "నీకెలా పడింది? నువ్వేదైనా చేశావా?" అనేసి. "నేనేం చేయలేదు సార్ అసలు. నేను చూసుకొని కూడా చూసుకోలేదు" అనేసి. అంటే మాకు 6 మంత్స్, 1 ఇయర్ నుంచి ఉన్న బిల్స్ అయితే పడలేదు. "నీకేంటి ఇంత తొందరగా పడింది? నువ్వేం చేశావు?" అనేసి అందరూ అడుగుతున్నారండి. అసలు మేమేం చేయలేదండి. దాని గురించి అసలు మేము ఆలోచించను కూడా ఆలోచించలేదు. కాకపోతే మాకైతే ఆటోమేటిక్‌గా పడిపోయిందండి. ఎవ్వరికీ పడలేదు ఇంతవరకు. మా హస్బెండ్‌కి ఒక్కడికే అయితే పడిందండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటివి అంటే మనం బాధలో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తది కదండీ! ఇట్లా మా లైఫ్‌లో అయితే 2, 3 సార్లు జరిగిందండి. మేము దేని గురించి అయితే ఎక్కువగా బాధపడతామో అదైతే మా లైఫ్‌లోకి వెంటనే వచ్చేస్తదండి. సో, దేని గురించైనా మనం ఏంటంటే స్వార్థం లేకుండా అంటే మనం అది మనకి అంటే డిజర్వ్ అయి ఉంటాం కదండీ! మనకది దక్కాలి అని రాసిపెట్టి ఉంటే మనం నిస్వార్థంతో దాని గురించయితే కష్టపడుతూ, బాధపడుతూ ఉంటామో అదైతే మన లైఫ్‌లోకి ఖచ్చితంగా వస్తదట అండి. అంటే నేను చెప్పేది కరెక్ట్‌గా చెప్పానో లేదో కానీ నేను చెప్పాలనుకున్నదైతే అదే అండి. అంటే మనం ఏదైనా గురించి చాలా బాధపడుతున్నామనుకో నిస్వార్థంతో అదైతే మనకి ఖచ్చితంగా మన లైఫ్‌లోకి వస్తది అనేసి మా హస్బెండ్ అయితే పదే పదే అంటూ ఉంటారండి. సో, అదే నిన్ననైతే జరిగిందండి. ఇంకా నిన్ననైతే నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి. సో, ఇక్కడైతే ఒక సైడ్ కర్రీ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే నేను పూరి కోసమయితే ఈ గోధుమ పిండినయితే చిన్న చిన్న బాల్స్‌లా అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదండీ! వీటన్నిటిని అయితే నేను ఇలా మొత్తం పాముకొని చాకుతో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే ఈజీగా అయిపోతదనేసి అన్ని ముద్దలు ఒకేసారి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. చేసుకోవడం అంటే చేసుకునేటప్పుడు మళ్ళీ ఈజీగా ఉంటదని పూరి చేసుకునేటప్పుడైతే. సో, మా పిల్లలకైతే పూరి అంటే చాలా ఇష్టమండి. సో, నాకు గూడా ఇష్టమే. కాకపోతే ఆయిల్ ఫుడ్ అనేసి ఎక్కువగా అయితే తిననండి. సో, మొత్తం అయితే ఇలా రౌండ్‌గా చేసుకొనైతే ఇంక వీటిని ఒక ప్లేట్‌లో పెట్టుకొనైతే పక్కన పెట్టేసానండి. ఈలోపైతే చికెన్ కూడా మంచిగా ఆయిల్‌లో అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లో అయితే కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ అయితే దీంట్లో వేసుకుంటున్నానండి. వేసుకొనైతే వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇంకా తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా, క్యాప్సికమ్ ముక్కలున్నాయి కదండీ! అవైతే దీంట్లోకి యాడ్ చేసుకుంటానండి. ఈరోజైతే అవి వేసినా గానీ చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంకా క్యాప్సికమ్, టమాటా వేస్తే ఎలా ఉంటదో ఏమో అనేసి అనుకున్నానండి. మా హస్బెండ్ ఏమైనా తిడతారో ఏమో అనిపించింది. అన్నీ లేనిపోని ప్రయోగాలు చేస్తావనేసి. సో, కాకపోతే చాలా టేస్టీగా వచ్చిందండి. కర్రీ కూడా కొంచెం చికెన్ తక్కువ కదా! సో, ఇవన్నీ వేసేసరికి కర్రీ కూడా కొంచెం ఎక్కువే అయిపోయిందండి. సో, ఇక్కడ చూసారు కదా! అవన్నీ వేసుకొని కూడా ఒకసారి కలుపుకొని వీటన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడైతే దీనికి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వాటర్ కూడా నేనైతే చాలా తక్కువగానే వేసానండి. ఇదైతే ఒక పూటకి సరిపోతదండి కర్రీ. అంటే నేను ఒక పూటకి సరిపడా చేస్తున్నాను. మళ్ళీ లంచ్‌లోకైతే ఏదైనా వెజిటబుల్ కర్రీ అయితే చేస్తానండి. సో, కారం గూడా చాలా తక్కువేసానండి కర్రీలో అయితే. ఇంకా పిల్లలైతే మంచిగా తిన్నారు. చికెన్ కర్రీ అయితే కారం తక్కువుంది కదా! సో, కర్రీ మొత్తం కంప్లీట్ అవ్వగానే ఇక్కడైతే పూరీలు చేయడం గూడా స్టార్ట్ చేశానండి. అంటే కర్రీలో వాటరేసి ఇంకా సాల్ట్ అది చెక్ చేసి ఇంకా పెట్టేసానండి. కాసేపు ఉడికాక ఫైనల్‌గా అయితే కొత్తిమీర ఏసుకుంటే అయిపోతదండి. ఈలోపైతే నేను కొన్ని పూరీలు చేసుకుంటున్నానండి. పూరీలైతే ఆయిల్ పెట్టే చేస్తానండి. సో, అంటే ఆయిల్ పెట్టి చేసుకుంటూ అయితే పక్కకేస్తున్నాను. ఇంకొక స్టవ్ మీద అయితే నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టానండి. ఆయిల్ అయితే వేడవుతూ ఉంది. ఇంకా ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడైతే ఇంకా ఎన్ని పూరీలైతే అన్ని పూరీలైతే చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. సో, మా పిల్లలకైతే ఆల్రెడీ ఆకలవుతుందండి. వాళ్ళైతే ఇంకా పూరి, పూరి అనేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. సో, అందుకనేసి ఫస్ట్ అయితే కొన్ని చేసేసి అవి కాల్చి ఇంకా మా హస్బెండ్‌కి, పిల్లలకైతే పెట్టేసానండి. వాళ్ళు తింటూ ఉంటే అయితే నేను ఇంకా కొన్ని చేశాను. ఇక్కడ చూసారు కదా! కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి. ఇంకా గ్రేవీ అయితే చాలా దగ్గరికొచ్చేసింది. ఫైనల్‌గా అయితే కొత్తిమీర ఏసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇక్కడైతే కొంచెం
గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. గరం మసాలా అయితే చాలా తక్కువ వేసానండి, ఘాటు ఎక్కువ ఉంటే పిల్లలు తినరు. సో అందుకనేసి ఇంకా కర్రీ అవ్వగానే ఇంకా పూరీలు కూడా కాలవడం స్టార్ట్ చేశానండి. ఇంకా పూరీలు అయితే భలే పొంగుతున్నాయండి, మంచిగా వచ్చాయి. సో ఇంకొక స్టవ్ మీద పెట్టాను కదండి, సో అవైతే చూపిస్తున్నాను ఇక్కడైతే. అంటే ఆయిల్ ఇంకో స్టవ్ మీద పెట్టేశాను, కొంచెం కొంచెం దూరంలో ఉన్నట్టయితే కనిపిస్తుందండి కెమెరాకి అయితే. ఇక్కడైతే ఫాస్ట్గా అయితే ఇంకా పూరీలన్నీ కాల్చేస్తున్నాను. ఆయిల్ అయితే ఆల్రెడీ ఫుల్గా హీట్ అయిపోయిందండి. సో పూరీలు కాల్చేటప్పుడు ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేడిగా ఉండాలండి, అలా అయితేనే మంచిగా వస్తాయి పూరీలు అయితే. ఇంకా పూరీలు మొత్తం కాల్చేసి పిల్లలకు మా హస్బెండ్ కోసం అయితే పెట్టించేసానండి. వాళ్ళైతే హాల్లో కూర్చొని అయితే తింటున్నారండి. చికెన్ కర్రీ అయితే అసలు ఎంత టేస్టీగా వచ్చిందండి ఈరోజైతే. మా హస్బెండ్ అయితే బాగుందని 2-3 టైమ్స్ అయితే చెప్పారండి. సో ఇంకా వాళ్ళు తింటూ ఉంటే నేను ఇంకా మిగిలిన పిండి ఉంది కదండి, వాటిని కూడా మొత్తానికైతే పూరీలు చేసేసానండి. మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయాకైతే నేను కూడా తినేసానండి. ఇంకా ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు సంబంధించిన గుడ్ న్యూస్లు అయితే 2 ఇవి అంటే ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరైతే చూసేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.